మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని గబగబా పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజంతా పరమాచార్యులు వారు చాలా హడావిడిగా ఉన్నారు. వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు. మరునాడు తీర్థం ఇస్తున్నారు. రోజు చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇచ్చేవారు. తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్లి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు. పరమాచార్యులు వారు ఆ చేతిలో ఉన్న ఉద్ధరిడితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు, ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. తెల్లబోయాడు ఆయన. మా ఇంట్లో ప్రతిష్ఠ పూర్తయింది స్వామి అన్నాడు. అది సరేనో, రామపాద స్వామి వారికి ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నావు అన్నారు. అంటే రామపాద స్వామి వారి ప్రతిష్ఠ ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది. తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలనుకున్నారు. అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు.